హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ టేస్టీ స్వీట్ని ఈ రక్షాబంధన్కి అన్నల కోసం, తమ్ముళ్ళ కోసం ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు షుగర్ వేసుకుని ఈ విధంగా షుగర్ పౌడర్ని అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మనం స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 2 యాలకులు వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని 1/3 కప్ అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు మైదా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ మైదా ఫ్రై చేసుకునేటప్పుడు కలర్ చేంజ్ అయ్యేలా కాకుండా మనం వేసుకున్న నెయ్యి అంతా మంచిగా మైదాకి పట్టేలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అవ్వదు, మన మైదా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మైదా ఈ విధంగా జారు కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జారు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకుని కొద్దిగా చల్లారితే చాలు. మరీ ఎక్కువ చల్లారిపోయినా మన పౌడర్ షుగర్ అయితే తొందరగా మిక్స్ అవ్వదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ అంతా వేసుకుని మైదా షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్లో షుగర్ సరిపోయిందో లేదో నేను ఇక్కడ చెక్ చేసి చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, మనకు షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ట్రేలో వేసుకుని ఈ విధంగా మంచిగా ప్రెస్ చేస్తూ స్వీట్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం స్వీట్ కట్ చేసేటప్పుడు ముక్కలు అవ్వకుండా చాలా కరెక్ట్ షేప్తో చాలా బాగుంటుంది చూడడానికి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఊడిపోకుండా లైట్గా ప్రెస్ చేస్తే కట్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా స్వీట్ కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ స్వీట్ని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.